ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి భుజంగరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు జరిపిన ఏసీబీ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ కేజీ బంగారంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. 5,92,00,000 విలువైన ఆస్తులు, 27 ఎకరాల వ్యవసాయ భూమి, ప్లాట్లు, కమర్షియల్ భవనం ఉన్నట్లుగా గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఏకకాలంలో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. కేవలం భుజంగరావు నివాసంలోనే కాకుండా ఆయనకు సంబంధించిన మొత్తం 15 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు సూర్యాపేటలోని భుజంగరావు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఆయన సర్వీస్ కాలంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పాటుగా ఇప్పుడు ఈ అవినీతి తిమింగలం ఆస్తుల చిట్టా కూడా బయటకు రావడంతో పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతుంది.